మనం ఎన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళలో ఉంటారు ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం. నువ్వు లోపలికి పోకుండా ఉండేదానికి ముందు చూసుకో. నువ్వు తప్పులు చేసావు. జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతున్నాం. ఈ రోజు ప్రైవేట్ అంటున్నావు కదా, ఎవరికి ప్రైవేట్కి ఇచ్చారు? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? నేను పట్టిన కుందేలిక 3 కాళ్ళు అన్నట్టు నువ్వు అదే మాటని 100 సార్లు చెప్పి నిజం చేయాలని చెప్పి విష ప్రచారం చేస్తావు. నాడు పింక్ డైమండ్ అని చేసావు, గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి పింక్ డైమండ్ అన్నావు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ పింక్ డైమండ్ అని చూపిలేక చేతగాని దద్దమ్మ ఎవరంటే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చెప్తారు. ఈ రోజు కూడా పీపీపీ పైన సేమ్ అదే విధంగా నాడు పింక్ డైమండ్ అని వాగావు, ఈ రోజు ప్రైవేట్ అని వాడుతున్నావు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఆ మీనింగ్ నీకు తెలియదా? 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసావు, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటావు. ఆ మాత్రం బేసిక్ సెన్స్ లేదా జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు ఈ విధంగా దురుద్దేశంతో నువ్వు ఈ విధంగా పదే చెప్తున్నావు అని అడుగుతున్నాం. మీరు గతంలో కూడా చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి స్ట్రాటజీలు బాగా వేస్తాడు, తర్వాత అయిపోతాడు.